హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా దూసుకుపోయే 'రవితేజ' ఈసారి ఒకేసారి 4 సినిమాలు సైన్ చేశాడు. అవేంటో చూద్దాం. అందులో మొదటిది 'మాస్ జాతర' మూవీ. ఇది అక్టోబర్ 31న రిలీజ్ అవుతుంది. ఇది కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆల్రెడీ టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. కొంచెం రొటీన్‌గా ఉందనే టాక్ వినిపిస్తున్నా మాస్ మహారాజా ఎనర్జీతో ఎలా అయినా హిట్ చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే మూవీ కిషోర్ తిరుమలతో తీస్తున్నాడు. కిషోర్ తిరుమల అంటే 'నేను శైలజ', 'ఉన్నదొకటే జిందగీ' అని రామ్‌తో 2 సినిమాలు తీశాడు. అతను డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ యూరోప్‌లో జరుగుతుంది. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా అని చెప్తున్నారు. అది ఎలా ఉంటుందో చూడాలి. దాని తర్వాత వచ్చే మూవీ 'శివ నిర్వాణ'తో సైన్ చేశాడు. 'శివ నిర్వాణ' అంటే 'నిన్ను కోరి', 'మజిలీ' లాంటి సినిమాలు తీశాడు. మంచి హిట్లు ఇచ్చాడు. ఈసారి 'రవితేజ'కి కూడా మంచి హిట్ ఇస్తాడని అనుకుందాం. ఈ సినిమా తర్వాత వచ్చే సినిమా 'కళ్యాణ్ శంకర్'. 'మ్యాడ్' ఫ్రాంచైజీస్ డైరెక్ట్ చేశాడు. 'మ్యాడ్ స్క్వేర్' లాంటి బ్లాక్ బస్టర్స్ డైరెక్ట్ చేసిన కళ్యాణ్ శంకర్ ఈసారి 'రవితేజ'తో ఒక సూపర్ హీరో మూవీ డైరెక్ట్ చేస్తాడు అని టాక్ నడుస్తుంది. ఇటీవల కన్ఫర్మ్ కూడా అయింది. సో ఈ 4 సినిమాల్లో ఎన్ని సినిమాలు హిట్ అవుతాయో చూద్దాం.